నిజామాబాద్ లో 3 ఏళ్ల చిన్నారి కిడ్నాప్ అయింది. రోడ్డు పక్కన నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లిపోయాడు ఓ దుండగుడు. గాంధీ చౌక్ వద్ద రోడ్డు పక్కన కొందరు వ్యక్తులు నిద్రిస్తున్నారు. వారి వద్దకు వచ్చిన ఓ వ్యక్తి సైలెంట్ గా చిన్నారిని ఎత్తుకెళ్లాడు. కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కిడ్నాపర్ కోసం గాలింపు కొనసాగుతోంది. కిడ్నాప్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, అసలు ఈ కిడ్నాప్ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది, ప్రస్తుతం గాలింపు ఏ విధంగా కొనసాగుతుంది, దానికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలుసాయా? నిజామాబాద్ నగరంలో 3 ఏళ్ల చిన్నారి కిడ్నాప్ కి గురైంది. కిడ్నాప్ ఘటన ఒక్కసారిగా నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. గాంధీ చౌక్ వద్ద రోడ్డు పక్కన గల నిద్రిస్తున్న యాచకులు ఎవరైతే ఉంటారో వారి వద్ద నుంచి దుండగుడు పాపని కిడ్నాప్ చేశాడు. వారి వద్ద నుంచి చిన్నారిని ఎత్తుకెళ్లిన సీసీ ఫుటేజ్ ఏదైతుందో ఆ సీసీ కెమెరాలో విజువల్స్ కూడా రికార్డ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో గాంధీ చౌక్ వద్ద సీసీ కెమెరాలో రికార్డ్ అయిన తర్వాత పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. కేసులు నమోదు చేస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాప పేరు రమ్యగా గుర్తించారు. వీరంతా కూడా నాగారంకి చెందిన కుటుంబంగా గుర్తిస్తున్నారు. తల్లి శిరీష యాచకురాలు. తను బయటకు వెళ్ళిన సందర్భంలో అమ్మమ్మ పోచమ్మ ఎవరైతుందో పోచమ్మ వద్ద పాప నిద్రిస్తుంది. నిన్న సాయంత్రం 7 నుంచి 8 మధ్యలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. తర్వాత పాప లేకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు అయితే నమోదు చేసుకున్నారు. ఒక దుండగుడు ఏదైతే గాంధీ చౌక్ నుంచి గాంధీ విగ్రహం వద్ద ఏదైతే సీసీ కెమెరా ఉందో ఆ సీసీ కెమెరాలో వీడియో రికార్డ్ అయింది. ప్రస్తుతానికైతే పాప కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పాప అయితే కిడ్నాప్ అయింది. తన పాపను వెతికి ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారు. పోలీసులు అయితే కేసుని సీరియస్ గా తీసుకున్నారు. ఎవరైతే కిడ్నాపర్ ఎవరైతున్నాడో అతని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ రాజేష్.